ప్రశాంతి వర్మ గారు. సార్, ఎవరికైనా దెయ్యము అనే భయాలు ఏమన్నా వస్తే కనుక హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్ అనుకుంటారు. కానీ మీరు జాంబిరెడ్డి అనే ఒక దెయ్యం కథతో వచ్చి అందరి మెడలు కొరికేసి భయం పుట్టించేసి ఆ తర్వాత ఇప్పుడు జై హనుమాన్ అంటూ మొత్తం వస్తున్నారు. అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సార్? అది కూడా మాకు చాలా కొత్త ఎక్స్పీరియన్సే. అలాంటిది తెలుగులో ఆ ఎక్స్పీరియన్స్కి ఇమ్మీడియట్గా ఈ ఎక్స్పీరియన్స్కి ఈ మధ్యలో ప్రశాంత్ వర్మ ఏంటి సార్? నేను ఎప్పుడు నాకు ఏ సినిమా తీయడం రాదో ఆ సినిమా ఎత్తుకుంటాను సార్. సో నాకు మధ్యలో వేరే సినిమాలు ఆఫర్ చేస్తూ ఉంటారు కదా, సో అది ఈజీగా ఉంటే కనుక అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. సో జాంబీ సినిమా తీయడం నాకు రాదు. జాంబీ రెడ్డి స్టార్ట్ చేసినప్పుడు అసలు జాంబీ సినిమా ఎలా తీయాలో తెలియదు, మేకప్ ఎలా చేయలేదు, ఏం తెలియదు. సో ఎవ్రీడే ఈజ్ ఎ ఛాలెంజ్ అనమాట. సో ఎవ్రీడే ఎగ్జైటింగ్గా ఉంటుంది, అరే ఈ సీన్ ఎలా తీయాలి, మేకప్ ఎలా చేయాలి అని. సో అలాగే సూపర్ హీరో సినిమా తీయడం రాదు నాకు, ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు రాదు. సో ఫస్ట్ ఒక్కొక్కటి 2 రోజులు చాలా రీసెర్చ్ చేసాము. మధ్యలో ఒక్కొక్కసారి ఫాస్ట్గా పరిగెట్టాలరా అంటే కనుక ఫాస్ట్గా పరిగెట్టలేరు కదా. సో అది ఎలా షూట్ చేయాలి, సో స్పీడ్ ఎలా చూపించాలి. సో అలాగా ఎవ్రీ టైమ్ ఐ ట్రై టు డూ డిఫరెంట్ జానర్స్. సో ఆ ప్రాసెస్లో మీరు జాంబీ రెడ్డి చూసినా సరే అదొక జాంబీ ఫిల్మ్ అవ్వచ్చు, బట్ అందులో సైన్స్ ఉంటుంది అండ్ దేవుడు కూడా ఉంటారు మీరు క్లైమాక్స్ చూస్తుంటే కనుక. సో ఇప్పుడు ప్రపంచంలో ఏ జాంబీ ఫిల్మ్లో కూడా దేవుడిని చూపించలేదు. సో ఎవ్రీ జాంబీ ఫిల్మ్కి ఒక నెగిటివ్ ఎండింగే ఉంటుంది మోస్ట్లీ. సో అలాగే నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం సార్, అలాగే దేవుడు అంటే కూడా చాలా ఇష్టం సార్. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఏ సినిమాకైనా సరే ఒక ప్యాకేజ్తో స్టార్ట్ చేస్తారు. ఇది కథ, దీనికి ఇంత బడ్జెట్ ఉంది అని. ఇది స్టార్ట్ అయినప్పటికను ఇప్పటికీ ఎన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయో మీరే చెప్పారు. అవునండి. ఫస్ట్ స్టార్ట్ అయిన బడ్జెట్కి తర్వాత ఇప్పుడు ఉన్న దానికి ఎన్ని రెట్లు ఎక్స్ట్రా అయిందని మీరు చెప్తారా? ప్రొడ్యూసర్ నిరంజన్ గారితో నేను నెక్స్ట్ క్వశ్చన్ ఉందండి ఆయనతో. ఓకే, 3-4 టైమ్స్ పెరిగిందండి. నిరంజన్ గారు,